శ్రోతలకు నమస్కారం. వైద్య విజ్ఞానం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మనం ప్రధానంగా అందరూ స్త్రీ పురుషులు ఈ కొద్ది రోజులుగా మనం గమనిస్తే చిన్నపిల్లల్లో కూడా ఈ థైరాయిడ్ సంబంధించి వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉండటం మనం చూస్తున్నాం. అయితే ఈ థైరాయిడిజం అంటే ఏంటి? థైరాయిడ్ గ్రంథి లేదా ఎండోక్రైనాలజీ అంటే ఏమిటి? ఈ థైరాయిడ్కి సంబంధించి ఎటువంటి వ్యాధులు వస్తుంటాయి, వాటిని ఏ రకంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు మనం తెలియజేయడానికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఎండోక్రైనాలజీ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ అలోక్ సచిన్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సచిన్ గారు. ఓం నమో వెంకటేశాయ. డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, అసలు ఈ ఎండోక్రైనాలజీ లేదా ఈ గ్రంథులు వీటి గురించి ఏమిటంటారు? వీటి ప్రత్యేకత ఏమిటంటారు? మన హ్యూమన్ బాడీలో రకరకాల అవయవాలు ఉన్నాయి. మసల్స్ ఉన్నాయి, బోన్ ఉన్నాయి. సో బ్రెయిన్ మధ్యలో వేరే ఆర్గన్స్ మధ్యలో కమ్యూనికేషన్ సిస్టమ్కి ఒకటే పని ఉంది. సో బాడీలో కమ్యూనికేషన్ సిస్టమ్కి రెండు రకాల కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్నాయి. ఒకటే వైర్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్, మన ల్యాండ్లైన్ ఫోన్ లాగా. సో అది వైర్డ్ సిస్టమ్ అంటే న్యూరాలజీ, నరాల్ సిస్టమ్ ఉంది. సో దీనిలో కెమికల్ సిగ్నల్ పోతుంది, ఇమీడియట్గా ఏ ఆర్గన్కి కావాలంటే అక్కడ ఇమీడియట్గా సిగ్నల్ పోతుంది, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అవుతుంది. సో బ్రెయిన్ ఆర్గన్ మధ్యలో చాలా ఫాస్ట్ సిస్టమ్ ఉంది. కానీ ఇంకా ఒకటే సిస్టమ్ ఉంది, వైర్లెస్ సిస్టమ్, మన మొబైల్ ఫోన్ లాగా. దీనికి ట్రాన్స్మిషన్ కొంచెం స్లో ఉంది. కెమికల్ సిగ్నల్ వన్ ఆర్గన్ నుంచి పోతుంది, ఒక అవయవం నుంచి, ఒక గ్లాండ్ నుంచి పోతే బాడీలో బ్లడ్లో మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యి బాడీలో అన్ని ఆర్గన్స్కి పోతుంది. కానీ ఏ ఆర్గన్లో ఆ సిస్టమ్కి పని ఉంటే, సిగ్నల్కి పని ఉంటే ఆ ఆర్గన్ మాత్రమే రిసీవ్ చేస్తారు. సో అదే మొబైల్ సిస్టమ్ లాగా సిస్టమ్, వైర్లెస్ సిస్టమ్, అదే ఎండోక్రైనాలజీ. ఎండోక్రైనాలజీ సిస్టంలో ఒకటే గ్లాండ్ ఉంది, అక్కడ నుంచి సిగ్నల్ పోతుంది. ఆ సిగ్నల్ మొత్తం బాడీలో మొత్తం పోతుంది. సో అంటే బాడీలో కమ్యూనికేషన్ సిస్టమ్స్కి వెల్ డిఫైన్డ్ సిస్టమ్ ఉంది. ఫాస్ట్ సిస్టమ్, ఫాస్ట్ సిగ్నల్ వన్ ఆర్గన్కి పోవాలంటే న్యూరాలజీకి పని ఉంది, నరాల్ సిస్టమ్ నుంచి పోతుంది. వన్ సిగ్నల్కి హోల్ బాడీలో అన్ని రకరకాల ఆర్గన్స్కి పోవాలంటే కొంచెం టైం ఉంటే పర్లేదంటే దీనికి ఎండోక్రైనల్ సిస్టమ్ ఉంది. సో అదే కెమికల్ సిస్టమ్ బ్లడ్లో పోతుంది. సో దీనికి కొంచెం టైం పడుతుంది, కానీ అదే సిస్టమ్ మొత్తం బాడీలో పోతుంది. ఇది కూడా ఎఫెక్టివ్ సిస్టమ్ ఉంది. సో ఇవి బేసికలీ న్యూరాలజీ, ఎండోక్రైనాలజీ రెండు కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి బాడీకి. అయితే ఈ ఎండోక్రైనాలజీ కింద ఏ అవయవాలు పనిచేస్తాయంటారు? సార్, ఎండోక్రైనాలజీలో టాప్ నుంచి, హెడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ పిట్యూటరీ గ్లాండ్ ఉంది. పిట్యూటరీ గ్లాండ్ బ్రెయిన్కి పార్ట్ ఉంది. సో అదే మాస్టర్ గ్లాండ్ ఉంది ఎండోక్రైన్ సిస్టమ్కి. సో దీనికి డైరెక్ట్ కనెక్షన్స్ ఉన్నాయి బ్రెయిన్ నుంచి. దీని తర్వాత క్రిందకి వస్తే మన గొంతులో థైరాయిడ్ గ్లాండ్ ఉంది. థైరాయిడ్ గ్లాండ్తో బాడీకి ఎనర్జీ నీడ్ కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్ పక్కనే ఒకటే పారాథైరాయిడ్ గ్లాండ్ ఉంది. పారాథైరాయిడ్ గ్లాండ్ చిన్న చిన్న గ్లాండ్స్ ఉన్నాయి. సో ఇది పారాథైరాయిడ్ గ్లాండ్ నుంచి బాడీకి కాల్షియం, ఫాస్ఫోరస్ సిస్టమ్ కంట్రోల్ అవుతుంది. కాల్షియం, ఫాస్ఫోరస్లో బాడీకి బోన్ కంట్రోల్ అవుతాయి. తర్వాత బాడీకి వేరియస్ ఆర్గన్స్కి, నర్వ్స్కి యాక్టివిటీ కంట్రోల్ అవుతుంది. దీని క్రింద పోతే మళ్ళీ మన కడుపులో ప్యాంక్రియాస్ గ్లాండ్ ఉంది. ప్యాంక్రియాస్ గ్లాండ్ నుంచి ఇన్సులిన్కి కంట్రోల్ ఉంది. ఇన్సులిన్, డయాబెటీస్కి కంట్రోల్ ఉంది. సో అదే బాడీలో గ్లూకోజ్ నీడ్ ఎలా ఉంది, గ్లూకోజ్ బాడీలో ఎలా ఏ లెవెల్లో మెయింటైన్ చేయాలి, ఆ కంట్రోల్ ప్యాంక్రియాస్ గ్లాండ్లో ఉంది. పోతే ఇంకా దీని తర్వాత మేల్, ఫీమేల్ ఆర్గన్స్ ఉన్నాయి. సో దీనిలో మేల్స్కి టెస్టికల్స్ ఉన్నాయి, ఫీమేల్స్కి ఓవరీస్ ఉన్నాయి. సో దీనికి కూడా అదే కూడా ఎండోక్రైన్ సిస్టమ్కి పార్ట్ ఉంది. సో ఇవి అన్ని రకరకాల ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయి. అయితే వీటికి ఎటువంటి వ్యాధులు వస్తాయి అంటారు? ఎండోక్రైన్ గ్లాండ్స్కి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పిట్యూటరీ గ్లాండ్కి ప్రాబ్లం వస్తే బాడీకి మొత్తం అన్ని ఎండోక్రైన్ గ్లాండ్కి ప్రాబ్లమ్స్, సిస్టమ్కి వర్కింగ్ డిస్టర్బ్ అవుతుంది. సో అదే చాలామందికి బ్రెయిన్ ట్యూమర్ వస్తే, అదర్వైజ్ రోడ్ యాక్సిడెంట్లో ఇంజరీ వస్తే పిట్యూటరీ గ్లాండ్కి పని డిస్టర్బ్ అయితే థైరాయిడ్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్, ఇవి అన్ని గ్లాండ్స్కి ప్రాబ్లం వస్తుంది. తర్వాత థైరాయిడ్ గ్లాండ్కి ప్రాబ్లం వస్తే థైరాయిడ్ గ్లాండ్కి బేసిక్ కంట్రోల్ బాడీకి ఎనర్జీ నీడ్ మీద ఉంది. సో అదే బాడీలో ఎనర్జీ, మన ఇంటిలో వోల్టేజ్ స్టెబిలైజర్ ఉంది. దీంతో మన ఇంటిలో ఎలా వోల్టేజ్ వస్తుంది అన్ని ఎక్విప్మెంట్కి అది కంట్రోల్ అవుతుంది. అట్లే థైరాయిడ్ గ్లాండ్ బాడీలో ఎనర్జీ యూటిలైజేషన్ ఎలా చేయాలి, ఎంత ఎనర్జీ రిలీజ్ చేయాలి, దీనికి కంట్రోల్ థైరాయిడ్ గ్లాండ్ క్రింద ఉంది. సో థైరాయిడ్ గ్లాండ్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. పారాథైరాయిడ్ గ్లాండ్కి ప్రాబ్లం వస్తే బాడీలో కాల్షియంకి ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న పిల్లల్లో ఇప్పుడే ఇది ప్రాబ్లం కామన్ కాదు, కానీ 20 సంవత్సరాలకి ముందు వరకు విటమిన్ డి డెఫిషియన్సీ చాలా కామన్ ప్రాబ్లం ఉంది ఇండియాలో. సో విటమిన్ డికి పని తక్కువ ఉంటే పారాథైరాయిడ్ గ్లాండ్కి పని డిస్టర్బ్ అవుతుంది. సో దీంతో కాల్షియం ప్రాబ్లమ్స్ వస్తాయి.
చిన్న పిల్లలకి బోన్స్కి డిఫార్మిటీస్ వస్తాయి, బోన్స్లో కొంచెం ప్రాబ్లం వస్తాయి, ఫ్రాక్చర్కి టెండెన్సీ పెరుగుతుంది. ఒక్కొక్కసార్లు పారాథైరాయిడ్ గ్లాండ్కి ఫంక్షన్ ఎక్కువ ఉంటే కిడ్నీ స్టోన్స్కి ప్రాబ్లం వస్తుంది, బోన్స్కి ప్రాబ్లం వస్తాయి. సో ఇవి అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్యాంక్రియాస్కి ప్రాబ్లం వస్తే డయాబెటీస్ ప్రాబ్లం వస్తుంది. ప్యాంక్రియాస్కి 2 రకాల ప్రాబ్లం ఉన్నాయి. ఒకటే డయాబెటీస్ ఉంది, తర్వాత ఇంకా ఒకటే హైపోగ్లైసీమియా ఉంది. హైపోగ్లైసీమియా ప్రాబ్లం చాలా అన్కామన్, కానీ డయాబెటీస్ కామన్ ఉంది. ప్యాంక్రియాస్కి ఫంక్షన్ తక్కువ ఉంటే డయాబెటీస్కి ప్రాబ్లం వస్తుంది. సో ఇవి రకరకాల ప్రాబ్లమ్స్ ఎండోక్రైన్ గ్లాండ్స్ వల్ల దానికి వస్తాయి. ఒక్కొక్క రకమైనటువంటి వ్యాధులు వస్తాయి. అయితే ప్రధానంగా మనకు ఎక్కువగా మనం చూసేది ఆ, ప్రజల్లో ఈ థైరాయిడ్కి సంబంధించి వ్యాధులు ఎక్కువ వస్తుంటాయి. ఏమేమి వ్యాధులు వస్తాయి అంటారు? థైరాయిడ్కి బాడీకి ఎనర్జీ నీడ్ మీద కంట్రోల్ ఉంది. సో థైరాయిడ్కి 2 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒక్కొక్కసారి థైరాయిడ్ తక్కువ పని చేస్తుంది, అదే చాలా కామన్. ఒక్కొక్కసారి థైరాయిడ్ ఎక్కువ పని చేస్తుంది, ఎక్కువ పని చేస్తే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో తక్కువ పని చేస్తే హైపోథైరాయిడిజం ప్రాబ్లం వస్తుంది, ఎక్కువ థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ పని చేస్తే హైపర్ థైరాయిడిజం ప్రాబ్లం వస్తుంది. సో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ హైపోథైరాయిడిజం చాలా కామన్ ప్రాబ్లం ఉంది. అంటే హైపోథైరాయిడిజం అంటే ఏంటంటారు? హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్లాండ్కి ఫంక్షన్ కొంచెం తక్కువ అవుతుంది. సో అదే దీనికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. థైరాయిడ్ గ్లాండ్కి కామన్ రీజన్ అంటే బాడీకి ఆటో ఇమ్యూన్ ఫెనామినా, ఎలర్జీ లాగా మన స్కిన్లో ఎలర్జీ వస్తే మనకి బయట కనిపిస్తుంది, దద్దర్లు వస్తాయి, నవ్వ వస్తుంది. బాడీ లోపలికి ఎలర్జీ లాగా రియాక్షన్ ఉంటే మనకు తెలియకుండా ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోతాయి. సో దీనిలో థైరాయిడ్కి కూడా ఆటో ఇమ్యూన్ రియాక్షన్ అవుతుంది. ఆటో ఇమ్యూన్ రియాక్షన్ వల్ల థైరాయిడ్ గ్లాండ్కి ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది. గ్లాండ్ ఫంక్షన్ డ్యామేజ్ అయిన తర్వాత థైరాయిడ్ గ్లాండ్కి ఫంక్షన్ తగ్గిపోతుంది. మొత్తం బాడీకి ఎనర్జీ నీడ్కి ఫంక్షన్, ఎనర్జీ కంట్రోల్ పోతుంది. అంటే ఒక వ్యక్తిలో ఈ హైపోథైరాయిడిజం ఉంది అని ఎట్లా తెలుసుకోవచ్చు అంటారు? దీనికి లక్షణాలు ఉన్నాయి. సో హైపోథైరాయిడిజంకి కామన్ లక్షణాల్లో ఫస్ట్ బాడీకి వెయిట్ కొంచెం పెరుగుతుంది, ఆకలి తగ్గిపోతుంది, బాడీకి ఫంక్షన్ మొత్తం తగ్గిపోతుంది. మామూలుగానే మాట్లాడేటప్పుడు మన సైట్లో 30 లెటర్స్ కానీ 40 వర్డ్స్ కానీ ఒక నిమిషంలో మాట్లాడతాము. కానీ హైపోథైరాయిడ్స్ వాళ్ళకి ఇది చాలా స్లో అవుతుంది, ఈ స్పీచ్ స్లో అవుతుంది. దీని తర్వాత ఈ స్పీచ్లో కొంచెం వాయిస్ మారిపోతుంది, ఆకలి తగ్గిపోతుంది, బ్రెయిన్కి అన్ని ఫంక్షన్స్ తగ్గిపోతాయి 1 by 1. సో వెయిట్ పెరుగుతుంది, కొంతమందికి కాళ్ళు వాపు వస్తుంది. సో ఇవి ప్రాబ్లమ్స్ వస్తే మేమే చూస్తాము, అదే హైపోథైరాయిడిజంకి డౌట్ వస్తుంది. అంటే వెయిట్ పెరగడానికి వాళ్ళు బాగా తినాలి అనే ఆసక్తి, ఇంట్రెస్ట్ వస్తుందంటారా? ఎందుకు పెరుగుతుందంటారు? తినకపోయినా పెరుగుతుందంటారు? హైపోథైరాయిడిజంలో ఆకలి తగ్గిపోతుంది, ఇంకా వెయిట్ పెరుగుతుంది. అంటే బాడీలో కొంచెం తింటే కూడా అదే బాడీ యూటిలైజ్ చేయకపోతే వెయిట్ పెరుగుతుంది. సో అదే మొత్తం ఏమైనా తింటే దీనికి యూటిలైజేషన్ ఏం లేదు, బాడీలో ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది. సో అదే హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం. అయితే ఒక వ్యక్తికి ఈ హైపోథైరాయిడిజం ఉంది అని ఎట్లా నిర్ధారిస్తారంటారు? దీనికి డయాగ్నోసిస్ కోసమే మేమే టెస్టింగ్ చేస్తాము. ఫస్ట్ పేషెంట్ చూడాలి, పేషెంట్ చూసి థైరాయిడ్ గ్లాండ్ చూస్తాము. గొంతులో థైరాయిడ్ గ్లాండ్ క్రింద ఉంది, మామూలుగానే చూస్తే కనిపిస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ చూడాలి. థైరాయిడ్ గ్లాండ్ సైజ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటే మనకు కొంచెం ఐడియా వస్తుంది థైరాయిడ్ గ్లాండ్కి ప్రాబ్లం ఉంది. దీని తర్వాత కండిషన్స్ చూసి, పేషెంట్కి లక్షణాలు చూసి, పేషెంట్ ఎగ్జామిన్ చేసి, బ్లడ్ ప్రెషర్లో దీనిలో చేంజ్ వస్తాయి, పల్స్ రేట్ చేంజ్ అవుతుంది. మామూలుగానే మన హార్ట్ బీటింగ్ 60 to 90 బీట్ పర్ మినిట్ ఉంది. హైపోథైరాయిడిజంలో కొంచెం తగ్గిపోతుంది, 60 లోపలికి వస్తుంది. సో అట్లే ఎగ్జామినేషన్ చేసి పేషెంట్కి కండిషన్ చూసి దీని తర్వాత బ్లడ్ టెస్టింగ్ చేస్తాము. బ్లడ్ టెస్టింగ్లో ఒకటే చాలా సింపుల్ టెస్ట్ ఉంది, TSH. సో TSH టెస్టింగ్ చేసి TSHలో థైరాయిడ్ చేంజెస్ దీనికి కనిపిస్తాయి. మామూలుగానే థైరాయిడ్ ప్రాబ్లం లేకుండా నార్మల్ పర్సన్స్కి TSHకి రేంజ్ 0.5 నుంచి 4 వరకు ఉంది. హైపోథైరాయిడిజంలో ఇది పెరుగుతుంది. సో 4 నుంచి 5 కాదు, అదే 50, 60, 100 అట్లే పోతుంది. సో TSH చాలా హై పోతుంది. అదే చూసి మనకి కన్ఫర్మేషన్ అవుతుంది థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. కన్ఫర్మ్డ్గా గతంలో హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. అయితే మరి డాక్టర్ గారు, ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, పర్టికులర్గా గర్భిణీ స్త్రీలు ఉన్నారు. ఈ థైరాయిడ్ సమస్య ఉన్న స్త్రీలు గర్భం దాలిస్తే వాళ్ళకి కానీ లేకపోతే పుట్టబోయే బిడ్డకు కానీ ఏమైనా సమస్య వస్తుందంటారు? గర్భిణీ స్త్రీలకి థైరాయిడ్ ప్రాబ్లం వస్తే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి ట్రీట్మెంట్ కూడా ఈజీ ఉంది, కానీ డిటెక్షన్ చేయాలి, ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి. సో ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లం వస్తే బేబీకి గ్రోత్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది. తర్వాత ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లం వస్తే దీనిలో అబార్షన్కి ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. అబార్షన్ లేకుండా ఫుల్ టర్మ్ కంప్లీట్ అయితే, ఫుల్ టైం కంప్లీట్ అయితే కూడా బిడ్డలకి ఆ టైం స్టిల్ బర్త్
మేము చెప్తాము. అంటే బేబీకి లైఫ్లెస్ బాడీ పుట్టింది, ఓకే. సో అదే చూస్తాము. అబార్షన్కి స్టిల్ బర్త్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత సరిగా డయాగ్నోస్ చేయకపోతే, సరిగా ట్రీట్ చేయకపోతే పిల్లలకి ఇంటెలిజెన్స్ కొంచెం తక్కువ అవుతుంది, సో ఐక్యూ తగ్గిపోతుంది. సో ఇవి ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది. కానీ ప్రెగ్నెన్సీకి ముందే థైరాయిడ్ ప్రాబ్లం వస్తే ప్రెగ్నెన్సీ రావడానికి కూడా కష్టపడుతుంది. సో దీనిలో పీరియడ్స్కి ప్రాబ్లం వస్తుంది, పీరియడ్స్ సరిగా రావు. దీని తర్వాత ప్రెగ్నెన్సీకి ఇన్ఫర్టిలిటీకి ప్రాబ్లం వస్తుంది. సో ఇవి అన్ని ప్రాబ్లమ్స్ వస్తే థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి ప్రెగ్నెన్సీకి ఇవి రిలేషన్స్ ఉన్నాయి. ఓకే. సో అందువల్ల ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లం కొంచెం జాగ్రత్త చూస్తాం. అయితే అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఈ హైపోథైరాయిడిజం లేదా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే గర్భం వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుంది అంటున్నారు. అవునండి. మరి అట్లా ఉన్నప్పుడు ఎటువంటి చికిత్సలు తీసుకోవాలంటారు ఈ తక్కువగా ఉన్నప్పుడు? థైరాయిడ్ ప్రాబ్లంకి ఫార్చునేట్లీ థైరాయిడ్ ప్రాబ్లంకి చికిత్స కూడా చాలా సింపుల్ ఉంది. ఒకటే ట్యాబ్లెట్ ఉంది, అదే సేమ్ హార్మోన్ బాడీలో థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చిన హార్మోన్ అదే సింథటిక్ హార్మోన్ ఫార్మ్లో అవైలబుల్ ఉంది. సో అదే థైరాక్సిన్ పేరుతో అవైలబుల్ ఉంది. ఆ సింపుల్ ట్యాబ్లెట్ ఉంది. డైలీ మార్నింగ్ 1 ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఖాళీ కడుపుతో వేసుకోవాలి. దీనిలో ప్రాబ్లం ఉంది, అది వేరే ఫుడ్ ఐటమ్తో టీ కానీ కాఫీ కానీ పాలు కానీ దీంతో పాటు వేసుకుంటే అది డ్యామేజ్ అవుతుంది ట్యాబ్లెట్. సో ట్యాబ్లెట్ సెపరేట్గా వేసుకోవాలి, దీంతో పాటు వేసుకోవాలి. దీని తర్వాత అరగంట వరకు గ్యాప్ ఇవ్వాలి. ట్యాబ్లెట్ చాలా లాంగ్ టైం వరకు పనిచేస్తుంది. సరిగా యూస్ చేస్తే దీంతో థైరాయిడ్ ప్రాబ్లం పూర్తిగానే కంట్రోల్ అవుతుంది. అంటే ఇప్పుడు లైఫ్ లాంగ్ వేసుకోవాలంటారా ఈ టాబ్లెట్స్? ఒకసారి థైరాయిడ్ గ్లాండ్ పూర్తిగానే డ్యామేజ్ అయితే మళ్ళీ దేనికి గ్లాండ్కి రికవరీకి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అందువలన ఇది థైరాయిడ్ గ్లాండ్కి ఒకసారి ప్రాబ్లం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దీని తర్వాత ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ వేసుకోవాలి, రికవరీకి ఛాన్సెస్ లేవు. అంటే అది కొద్ది రోజులు వేసుకొని మళ్ళీ టెస్ట్ చేసుకుంటే నార్మల్ లెవెల్కి వచ్చిందని చెప్పేసి మానేస్తూ ఉంటారు చాలామంది. అట్లా మానేయకూడదు అంటారు. అంటే అదే థైరాయిడ్ గ్లాండ్ మెడిసిన్ యూస్ చేయడం వలన థైరాయిడ్ గ్లాండ్ కంట్రోల్ అయింది, ప్రాబ్లం కంట్రోల్ అయింది. సో ఆ టైం చాలా మంది ట్రై చేస్తారు, ఒకసారి స్టాప్ చేసి చూస్తాము. అవును. సో దీంతో రికవరీ చాలా అన్కామన్. నార్మల్ థైరాయిడ్ ప్రాబ్లంలో 1% పేషెంట్స్కి ఒక్కొక్కసారి రికవరీ అవుతుంది, కానీ 99%లో రికవరీ జరగదు. లైఫ్ లాంగ్ మెడిసిన్ కంటిన్యూ చేయాలి. ఒకసారి సమస్య వస్తే ఇంకా దానికి తగ్గట్టుగా జీవితాంతం చర్యలు తీసుకోవాలి. అయితే మరి డాక్టర్ సచిన్ గారు, మీరు అన్నారు ఈ థైరాయిడిజం అంటే హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి పనిచేయాల్సిన దానికంటే తక్కువ శాతం పనిచేస్తూ ఉందన్నట్టు. అవునండి. మరి ఒక్కొక్కసారి ఎక్కువగా కూడా పనిచేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా, అంటే అవసరానికి మించి? ఉన్నాయి సార్, అదే హైపర్ థైరాయిడిజం కండిషన్ ఉంది. సో దీనిలో ఆటోఇమ్యూన్ డిస్ట్రక్షన్ కాదు, దీనిలో వేరే ఫెనామినా ఉన్నాయి. ఒక్కొక్కసారి లోపలికి గడ్డలా వస్తాయి, ఒక్కొక్కసారి వేరియస్ బాడీలో వేరే యాంటీబాడీ వస్తే దీనివల్ల థైరాయిడ్ గ్లాండ్కి ఫంక్షన్ ఎక్కువ వస్తుంది. ఒక్కొక్కసారి పిట్యూటరీ గ్లాండ్లో గడ్డలా ఉంటే కూడా థైరాయిడ్ గ్లాండ్కి కంట్రోల్ పోతుంది, థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ పనిచేస్తుంది. సో అదే కండిషన్ హైపర్ థైరాయిడిజం ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తికి గ్రంథి ఎక్కువ పనిచేస్తుంది మీరు అన్నట్టు హైపర్ థైరాయిడిజం అని మనం ఎట్లా చూడొచ్చు, అంటే అలా తెలుసుకోవచ్చు? అంటే ఇది హైపోథైరాయిడిజంకి ఎగ్జాక్ట్లీ అపోజిట్ సిమ్టమ్స్ ఉన్నాయి. దీనిలో వెయిట్ లాస్ అవుతుంది, ఆకలి పెరుగుతుంది, కానీ ఇంకా వెయిట్ లాస్ అవుతుంది, ఒంటికి పట్టదు. సో దీనికి హార్ట్ బీట్ వస్తే పెరుగుతుంది, పేషెంట్కి చాలా యాంగ్జైటీ ఫీలింగ్ వస్తుంది, రాత్రిలో నిద్ర సరిగా రాదు, గుండెలో దడాకి ఫీలింగ్ వస్తుంది. డైలీ బాత్రూమ్కి ఒకసారి పోయిన వాళ్ళకి డైలీ 3 times 4 times బాత్రూమ్కి పోవడానికి ప్రాబ్లం వస్తుంది. తర్వాత షివరింగ్ వస్తుంది, స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది, చెమట ఎక్కువ పడుతుంది. సో ఇవి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి హైపర్ థైరాయిడిజంలో. అంటే ఇప్పుడు వాళ్ళలో ఈ కంటికి సమస్యలు కూడా వస్తాయి అంటారు? అవునండి, ఇది హైపర్ థైరాయిడిజం ప్రాబ్లం యూనిక్ ఉంది. హైపర్ థైరాయిడిజంలో కంటి ప్రాబ్లం కూడా ఒక్కొక్కసారి వస్తుంది. కంటిలో లోపలికి మసల్స్ ఉన్నాయి, ఆ మసల్స్కి థైరాయిడ్ గ్లాండ్కి ఒకటే సేమ్ యాంటీజెన్ ఉంది. సో అదే యాంటీజెన్తో ఎలర్జీ లాగా రియాక్షన్ థైరాయిడ్లో స్టార్ట్ అయితే దీనిలో కంటిలో కూడా మసల్స్ కండరాల్లో అదే ఎలర్జీ లాగా రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో అదే కంటి ప్రాబ్లం థైరాయిడ్ పేషెంట్స్కి కూడా ఒక్కొక్కసారి వస్తుంది. హైపర్ థైరాయిడిజంలో వస్తుంది, హైపోథైరాయిడిజంలో కంటి ప్రాబ్లం అన్కామన్, కానీ హైపర్ థైరాయిడిజంలో వస్తుంది. దీనిలో చాలా కామన్ ఉంది. హైపర్ థైరాయిడిజం వాళ్ళ పేషెంట్స్కి ఎంఆర్ఐ స్క్రీనింగ్ చేస్తే 70% హైపర్ థైరాయిడిజం పేషెంట్స్కి కంటి ప్రాబ్లం ఉంది. సో ఇంత కామన్ ఉంది. అయితే మరి ఇందాక మీరు అన్నారు హైపోథైరాయిడిజం గర్భిణీ స్త్రీలకు అసలు గర్భం దాల్చడానికే ఇబ్బంది అన్నారు. అట్లాగే ఇప్పుడు హైపర్ థైరాయిడిజం వల్ల కూడా ఈ గర్భం వచ్చే అవకాశం కానీ సమస్యలు అట్లాంటివి ఉన్నాయి? హైపర్ థైరాయిడిజంలో కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, మేల్స్లో ఇన్ఫర్టిలిటీకి ఛాన్సెస్ ఉంది,
సీమెన్లో స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. లేడీస్కి పీరియడ్స్కి ప్రాబ్లం వస్తుంది, ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం అవుతుంది. ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా కంట్రోల్ చాలా డిఫికల్ట్ ఉంది. హైపోథైరాయిడిజం ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీలో కొంచెం ఈజీ ఉంది. హైపర్ థైరాయిడిజంకి ట్రీట్మెంట్ కొంచెం డిఫికల్ట్ ఉంది. అంటే హైపోథైరాయిడిజంలో మన సింపుల్ థైరాయిడ్ హార్మోన్ చేస్తే నార్మల్ లెవెల్ వస్తే ఆ లెవెల్లో మెయింటైన్ చేస్తాము. హైపర్ థైరాయిడిజంలో మేము బాడీకి యాక్టివిటీ సప్రెస్ చేస్తాము. సో అదే కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లం ఉంది. ప్రెగ్నెన్సీలో ఇది చాలా కష్టప్రద ప్రాబ్లం. కష్టం. అసలు మరి డాక్టర్ గారు ఈ థైరాయిడ్ గ్రంథి అనేది ఎలా తక్కువగా పనిచేయడం కానీ ఎక్కువగా పనిచేయడానికి కానీ అసలు ఏంటి ప్రధాన కారణం ఏంటంటారు? ఓల్డ్ టైంలో దీనికి ఒకటే చాలా కామన్ రీజన్ అయోడిన్ ఉంది. థైరాయిడ్ గ్లాండ్కి అయోడిన్ అనేది ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఉంది. సో అయోడిన్ మన ప్రపంచంలో చాలా ప్లేసెస్లో అయోడిన్కి డెఫిషియన్సీ ఉంది, అయోడిన్ తక్కువ ఉంది. అయోడిన్ మనకే వాటర్ నుంచి వస్తుంది, వెజిటేబుల్స్లో దీనిలో వస్తుంది. చాలా ప్లేస్లో అయోడిన్కి డెఫిషియన్సీ ఉంది, దీనివల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఇప్పుడే అయోడిన్ ప్రాబ్లం కంట్రోల్ అయింది. ఇండియాలో కూడా గవర్నమెంట్కి ప్రోగ్రామ్ ఉంది. అదే మొత్తం సాల్ట్ మనకి మార్కెట్లో దొరికిన సాల్ట్ మొత్తం అయోడైజ్డ్ ఉంది. సో అందువల్ల అయోడిన్ ప్రాబ్లం కాదు. కానీ ఇప్పుడే వేరే ప్రాబ్లం ఉంది, అదే ఆటోఇమ్యూన్ ఫినామినా. సో ఆటోఇమ్యూన్ అంటే బాడీలో ఎలర్జీ లాగా రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎలర్జీ లాగా రియాక్షన్ వల్ల ఇది ప్రాబ్లం వస్తుంది. ఇది ఆటోఇమ్యూన్ ఫినామినా చిన్న పిల్లల్లో ఒక్కొక్కసారి వస్తుంది, కానీ దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. మేల్ ఫీమేల్లో, లేడీస్కి చాలా కామన్ ఇది ప్రాబ్లం. అంటే ఎందుకని అంటారు? అంటే వాళ్ళ శరీర తత్వం ఆ రకంగా బాడీ కాన్స్టిట్యూషన్ అలా ఉంటుందంట. అదే బాడీకి కాన్స్టిట్యూషన్ ఉంది, మన బాడీలో ఇన్బిల్ట్ జెనెటిక్ కంట్రోల్ ఉంది. ఓకే. సో దీనివల్ల ఇది ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మగవాళ్ళకి కొంచెం బెటర్ ఆడవాళ్ళతో పోలిస్తే. అవునండి. అయితే మరి దీనికి శస్త్రచికిత్సలు కూడా అవసరం అవుతాయి అంటారు. హైపర్ థైరాయిడిజంలో కొంచెం ట్రీట్మెంట్ కొంచెం డిఫికల్ట్ ఉంది. హైపోథైరాయిడిజం ట్రీట్మెంట్ చాలా సింపుల్ ఉంది. సో అందువల్ల అదే మన ప్రాక్టీస్లో ఒకటే ప్రిన్సిపల్ ఉంది. హైపర్ థైరాయిడిజం ఉంటే హైపర్ థైరాయిడిజం కంట్రోల్ అవ్వకపోతే అదే హైపోథైరాయిడిజంలో కంట్రోల్ చేయాలి, కన్వర్ట్ చేయాలి. హైపోథైరాయిడిజంకి కంట్రోల్ చేయాలంటే థైరాయిడ్ గ్లాండ్కి ఆపరేషన్ చేసి పూర్తిగానే తీసేస్తారు. సో ఆపరేషన్ చేసి పూర్తిగానే తీసేస్తే అదే గ్లాండ్ పోతుంది, దీని బదులే పేషెంట్కి హైపోథైరాయిడిజం వస్తుంది. హైపోథైరాయిడిజంకి ట్రీట్మెంట్ సింపుల్ ఉంది, అదే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి లైఫ్ లాంగ్ వేసుకోవాలి. హైపోథైరాయిడిజంలో లైఫ్కి రిస్క్ చాలా తక్కువ ఉంది. హైపర్ థైరాయిడిజంలో లైఫ్కి రిస్క్ ఉంది. హైపర్ థైరాయిడిజంకి మెడిసిన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో అందువల్ల హైపర్ థైరాయిడిజం కొంచెం డిఫికల్ట్ ఉంది, తొందరగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాము. సో దీనివల్ల డిఫికల్ట్ ఉంటే చాలాసార్లు పేషెంట్స్కి ఆపరేషన్ కోసమే పంపిస్తాము. సో దీనికి రీజన్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి పేషెంట్స్కి కంటి ప్రాబ్లం చాలా సివియర్ ఉంటే, ఆ కంటి ప్రాబ్లం థైరాయిడ్ ప్రాబ్లం రెండు కంట్రోల్ అవ్వకపోతే ఆపరేషన్ చేసి గ్లాండ్ తీసేస్తే బెటర్, అట్లే ఫీలింగ్ ఉంది. తర్వాత ఒక్కొక్కసారి థైరాయిడ్ గ్లాండ్ సైజ్ చాలా పెరుగుతుంది. సో చాలా పెద్ద సైజ్ థైరాయిడ్ గ్లాండ్ ఉంటే కూడా థైరాయిడ్ గ్లాండ్ మెడిసిన్తో కంట్రోల్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో ఆ టైం ఆపరేషన్ కోసమే పంపిస్తాము. సర్జరీ వాళ్ళు ఆ థైరాయిడ్ గ్లాండ్ పూర్తిగానే తీసేస్తారు. దీని తర్వాత హైపోథైరాయిడిజంకి సింపుల్ మెడిసిన్ ఇస్తే కంట్రోల్ అవుతుంది. అయితే మరి డాక్టర్ సచిన్ గారు, ఇప్పుడు ఈ మెడ దగ్గర కొంతమందికి లావుగా అవుతూ ఉంటుంది, ఇది దేనికి సంబంధించిన? హైపో అంటారా, హైపర్ అంటారా? అదే దీనికి సైజ్ థైరాయిడ్ గ్లాండ్కి సైజ్ పెరుగుతుంది, దీనివల్ల చాలా మందికి అదే గొంతులో అది కనిపిస్తుంది. సో దీనికి అదే థైరాయిడ్ గ్లాండ్కి సైజ్ ఫంక్షన్స్కి రిలేషన్ సరిగా లేవు. సో హైపో కానీ హైపర్ కానీ ఏమైనా కండిషన్లో థైరాయిడ్ గ్లాండ్ సైజ్ పెరుగుతుంది ఒక్కొక్కసారి. సో థైరాయిడ్ గ్లాండ్ సైజ్ పెరిగితే కొంతమందికి థైరాయిడ్ గ్లాండ్కి ఫంక్షన్ పూర్తిగానే నార్మల్ ఉంది, బ్లడ్లో థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయి, లక్షణాలు ఏం లేవు, కానీ థైరాయిడ్ గ్లాండ్కి సైజ్ పెరుగుతుంది, అదే లోపలికి గడ్డలు వస్తాయి. సో అట్లే కూడా ప్రాబ్లం వస్తుంది. సో ఇవి సెపరేట్ ప్రాబ్లమ్. సెపరేట్ అది. అయితే మన డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఏమన్నా వంశపారంపర్యంగా వస్తుందా? అంటే తండ్రికి ఉంటే పిల్లలకి రావడం అట్లా ఏమైనా వస్తుందా? అదే బాడీకి లోపలికి మన కాన్స్టిట్యూషన్ ఉంది. సో పిల్లలకి రావడానికి ఛాన్సెస్ చాలా హై ఉండొచ్చు. థైరాయిడ్ ప్రాబ్లంకి అదే ఆటోఇమ్యూన్ ఫినామినా వస్తే థైరాయిడ్ గ్లాండ్కి ప్రాబ్లం వస్తుంది, కొంతమందికి డయాబెటీస్కి ప్రాబ్లం వస్తుంది. సో చాలాసార్లు ఇది ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యామిలీలో కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు ఇవన్నీ ఏమి లేకుండా డయాబెటీస్ కానీ లేకపోతే హైపర్ టెన్షన్ కానీ లేదా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళకి కూడా ఏమన్నా ఇలా థైరాయిడిజం వచ్చే అవకాశం ఉంటుందా? థైరాయిడ్ ప్రాబ్లంకి రీజన్స్ సెపరేట్ ఉన్నాయి. థైరాయిడ్ గ్లాండ్కి ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి, జనరల్ పాపులేషన్లో చాలా హై ఉన్నాయి. 50 years పైన లేడీస్లో థైరాయిడ్ ప్రాబ్లంకి ఛాన్సెస్ 5 to 6% ఆఫ్ ద పాపులేషన్ హైపోథైరాయిడిజంకి ఛాన్సెస్ ఉన్నాయి. థైరాయిడ్ ప్రాబ్లం కొంచెం సెపరేట్ ఉంది, దీంతో రీజన్స్ సెపరేట్ ఉన్నాయి, కానీ చాలా కామన్. అయితే మన డాక్టర్ గారు ఇందాక అయోడైజ్డ్ అంటూ ఉన్నారు, అయోడైజ్డ్ సాల్ట్, తర్వాత అయోడిన్ ఇది అన్నారు. ఇది ఈ అయోడిన్లోనే ఏమన్నా లేటెస్ట్ ఏమన్నా వచ్చాయంటారు ఇవ్వడానికి?
అయోడిన్‌లో ఒకటే మన సైడ్‌లో మెడికల్ సైడ్‌లో అయోడిన్‌కి మెయిన్ యూజ్ ఇది థైరాయిడ్ గ్లాండ్‌కి ప్రివెన్షన్‌లో ఉంది. కానీ ఒకటే వన్ అన్‌కామన్ యూజ్ ఉంది. దట్ ఈస్ రేడియో అయోడిన్. సో రేడియో అయోడిన్ అంటే అయోడిన్ ఎలిమెంట్‌కి బాడీలో థైరాయిడ్ కోసమే యూజ్ ఉంది. సో దీనికి స్పెసిఫిక్ అది అయోడిన్‌కి యూజ్ బాడీలో 2 ప్లేస్‌లో ఉన్నాయి. వన్ థైరాయిడ్, సెకండ్ ప్రెగ్నెన్సీలో, దీని తర్వాత లేడీస్కి బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు బ్రెస్ట్ మిల్క్లో అయోడిన్ పోతుంది. సో ఈ 2 ప్లేస్లో అయోడిన్ పోతుంది. ఇంకా బాడీలో అయోడిన్కి యూస్ లేవు. సో అందువలన 70 years ago అది థైరాయిడ్ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ చూసినప్పుడు చాలామంది సైంటిస్ట్ అయితే ప్రపోజ్ చేశారు, రేడియో అయోడిన్ ఇస్తే అదే గ్లాండ్ బాడీలో ఒకే ప్లేస్లో పోతుంది అయోడిన్. సో అదే రేడియేషన్ ఇస్తే మన బాడీలో ఇప్పటికి కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్లో మేమే కరెంట్ పెడతాము, రేడియేషన్ ఇస్తాము, అదే బయట నుంచి ఇవ్వాలి. రేడియో అయోడిన్ ఇస్తే థైరాయిడ్ గ్లాండ్కి మాత్రమే పోతుంది, స్పెసిఫిక్ ఉంది, ఒకే చోట పోతుంది, మిగతా బాడీలో డ్యామేజ్ ఏం జరగదు. అందువల్ల థైరాయిడ్ గ్లాండ్ ట్రీట్మెంట్ కోసమే రేడియో అయోడిన్కి యూజ్ ఉంది. సో థైరాయిడ్ గ్లాండ్ ఎప్పుడైనా థైరాయిడ్ గ్లాండ్కి డిస్ట్రక్షన్ చేయాలంటే వన్ ఆప్షన్ దీనికి ఆపరేషన్ ఉంది, సర్జరీ చేసి గ్లాండ్ తీసేయాలి. సెకండ్ ఆప్షన్ ఉంది రేడియో అయోడిన్ ఇవ్వాలి. రేడియో అయోడిన్ ఇస్తే లోపలికి పోతుంది, స్లోగా థైరాయిడ్ గ్లాండ్ డ్యామేజ్ అవుతుంది. కానీ రేడియో అయోడిన్ ట్రీట్మెంట్ ఇస్తే దీనిలో టైం పడుతుంది. ఆపరేషన్ చేస్తే ఈరోజు ఆపరేషన్ చేస్తే నెక్స్ట్ డే నుంచి థైరాయిడ్ ఫంక్షన్స్ స్లోగా కంట్రోల్ అవుతాయి. రేడియో అయోడిన్ ఇస్తే థైరాయిడ్ ఫంక్షన్ కంట్రోల్ అవ్వడానికి టైం పడుతుంది. 6 months కానీ ఒక్కొక్కసారి సంవత్సరం వరకు టైం పడుతుంది. ఓకే. ఇంకా ఒకటే ఆప్షన్ రేడియో అయోడిన్కి ఇంకా ఒకటే యూజ్ ఉంది థైరాయిడ్ క్యాన్సర్కి. ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్కి థైరాయిడ్ క్యాన్సర్ వస్తే క్యాన్సర్లో ఫస్ట్ ట్రీట్మెంట్ ఆపరేషన్ ఉంది, ఆపరేషన్ చేసి గ్లాండ్ తీసేయాలి. కానీ దీని తర్వాత ఏమైనా స్మాల్ ఫోకస్, ఏమైనా చిన్న పార్ట్ బాడీలో ఉంటే దీనికోసమే రేడియో అయోడిన్ ఇస్తాము. సో రేడియో అయోడిన్ ఇస్తే రేడియో అయోడిన్ ఆ సైడ్కి పోయి థైరాయిడ్ గ్లాండ్ పూర్తిగానే రేడియో అయోడిన్ తీసేస్తారు. దీని తర్వాత గ్లాండ్ స్లోగా డ్యామేజ్ అవుతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా రేడియో అయోడిన్కి పని. మిగతా భాగాలకి దెబ్బ తగలకుండా కేవలం ఏం ఆ ప్రాబ్లం ఒక్క భాగమే రాకుండా అది అవుతుంది, అదే క్యాన్సర్ డిజీజ్ పార్ట్కి మాత్రమే పోతుంది. వాడచ్చు. అయితే మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఈ పిల్లల్లో ఈ ఎదుగుదలకి ఏమన్నా ఈ ఎండోక్రైన్ గ్రంథి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయంటారా? పిల్లలకి ఒక్కొక్కసారి హైట్ తక్కువ ఉంటే అది ఎండోక్రైన్ ప్రాబ్లం వల్ల ప్రాబ్లం వస్తుంది. సో పిట్యూటరీ గ్లాండ్ గురించి మాట్లాడతాము స్టార్టింగ్లో. పిట్యూటరీ గ్లాండ్ నుంచి బాడీకి మొత్తం కంట్రోల్ ఉంది, కానీ ఇంకా ఒకటే హార్మోన్ వస్తుంది పిట్యూటరీ గ్లాండ్ నుంచి, గ్రోత్ హార్మోన్. పిట్యూటరీ నుంచి గ్రోత్ హార్మోన్ వస్తుంది. గ్రోత్ హార్మోన్కి పని బాడీలో గ్రోత్కి ఉంది. సో గ్రోత్ హార్మోన్ వస్తే బాడీకి ఫుల్ డెవలప్మెంట్ వస్తుంది, హైట్ వస్తుంది, కండరాలు పెరుగుతాయి, బోన్స్ పెరుగుతాయి, సైజ్ పెరుగుతుంది బాడీకి. సో దీనికి కంట్రోల్ గ్రోత్ హార్మోన్ వల్ల ఉంది. కానీ రకరకాల రీజన్స్ ఉన్నాయి. సో దీనిలో సెకండ్ రీజన్ థైరాయిడ్ ప్రాబ్లం వలన కూడా చిన్నపిల్లలకి థైరాయిడ్ ప్రాబ్లం వస్తే, థైరాయిడ్ ఫంక్షన్ హైపోథైరాయిడిజం ఉంటే దీని చిన్నపిల్లలకి కూడా గ్రోత్ సరిగా రాదు. థర్డ్ రీజన్ ఒకటే వెరీ కామన్ ఇండియాలో, ఎనీమియా. బాడీలో బ్లడ్ తక్కువ ఉంటే కూడా చిన్నపిల్లలకి హైట్ సరిగా రాదు. సో ఇవి అన్ని కండిషన్స్కి ట్రీట్మెంట్ ఉంది. పిట్యూటరీలో గ్రోత్ హార్మోన్ తక్కువ ఉంటే దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది. అది ప్రధానంగా ఈ ఎండోక్రైనాలజీ లేదా అందులో మనం ప్రత్యేకించి తీసుకుంటే ఈ థైరాయిడ్ గ్రంథి అనేది చాలా అవసరమైనటువంటి, చాలా ముఖ్యమైనటువంటి గ్రంథి. అది మరి బాడీలో ఉండాల్సినటువంటి ఏవేవి అవయవాలు దాని కింద పనిచేస్తాయి అనేది, థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేస్తేనే మిగతా అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. అలాగే వాటికి ఏ సమయంలోనైనా మరి అనుకోకుండా వెయిట్ పెరగటము, లావు అయిపోతున్నాము మనం అనిపించినా, లేకపోతే ఎంత అన్నం తిన్నా, ఎంత భోజనం చేసినా సడన్గా మరి బరువు తగ్గిపోతూ ఉన్నాం మనం, అట్లా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా నిపుణులైన వైద్యుల్ని సంప్రదిస్తే థైరాయిడ్కి సంబంధించి ఏమైనా వ్యాధులు ఉన్నది లేనిది వాళ్ళు తేల్చి సరైన చికిత్స చేస్తారు. మరి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు డాక్టర్ సచిన్ గారు. మీరు చెప్పిన ఈ విషయాలు మా శ్రోతలు గమనించి దానికి తగ్గట్టుగా వాళ్ళు తమ జీవన శైలిని అలవర్చుకుంటారని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటానండి. నమస్కారం. నమస్కారం.